జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రీవెన్స్కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్కు హాజరైన ఫిర్యాదుదారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు. నేను హిందూ కాలేజ్లో ఎంపీసీ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు టీసీలు ఇస్తానంటూ బెదిరించి సప్లీ రాయడానికి హాల్ టికెట్ ఇవ్వనని నా చేత టీసీ సంతకం మీద ఫామ్ మీద సంతకం పెట్టిస్తే నేను టీసీ తీసుకునని వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ పెట్టి ఇప్పటికీ 15 డేస్ పైన అవుతుంది. ఆర్జేడీ మేడం వచ్చారు, ఎంక్వైరీ చేశారు, కానీ ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. అందుకోసం నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేడం మళ్ళీ వాళ్ళు పంపిస్తానని చెప్పారు. కాకపోతే కాలేజీలో మళ్ళీ మేడం 23rd వస్తారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మీ సంగతి తెలుస్తామని చెప్పేసి మేడమ్స్ మమ్మల్ని భయపెడుతున్నారు. లాస్ట్లో ఇంటర్నల్ మార్క్స్ని తీసేస్తామని చాలా గట్టిగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. ప్రజెంట్ కాలేజ్లో బుక్స్ కూడా ఫీజు కడితేనే ఇస్తామని చెప్పి ఇంతవరకు బుక్స్ ఇవ్వలేదు. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 1.5 month అవుతుంది, కానీ ఫీజు కడితేనే బుక్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు బుక్స్ ఇవ్వలేదు. మేమందరం ఏం చదువుకోవాలి? కాలేజీలో 2-3 మాత్రమే బుక్స్ తీసుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఎవరూ తీసుకోలేదు. కానీ క్లాసెస్ వింటున్నాం, కానీ ఏం అర్థం అవుతాయి మా క్లాసెస్? కాస్త మీరైనా కొంచెం హెల్ప్ చేసి ఈ న్యూస్ని తీసుకెళ్లాలని కొంచెం కోరుతున్నాను. కలిసాం సార్, ఆర్జేడీ మేడం వచ్చారు, ఎంక్వైరీ చేశారు. ఇప్పుడా సార్? అప్పుడు కలిసాం సార్, మేడం వచ్చి గరిపాడు నుంచి మనం అన్న గరిపాడు నుంచి వచ్చాము. పెన్షన్ 5 సంవత్సరాల నుంచి వస్తుంది. వస్తుంటే మాకు చక్ర ఇది సొసైటీ మధ్యకారులది వస్తుంది. అది ఏమన్నారంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టుకోవచ్చంట. పెట్టుకోమన్నారు. పెట్టుకోమంటే మేము పెట్టుకున్నాం. వస్తుంటే ఇక వదన ఇప్పుడు ఏంటంటే మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు, మేము ఇవ్వం మీకు అని వచ్చిన పేర్లు కూడా ఆ వదన వెనక్కి తీసుకొని సెక్రటరీ ఊరు గిరిపాడు ప్రెసిడెంట్ తీసుకొని వెనక్కి పంపిస్తారు. రేపెత్తాం వీళ్ళు ఉండెత్తన్నారు. ఇస్తానని ఇక అసలు మేము ఇవ్వము, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆపేస్తామనే మాట వాడారు. 11 మంది అందరూ ఈ మధ్యకారులే కాదు, వికలాంగులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. వైసీపీకి ఓటేశారని ఇక ఏమీ ఏరే గిచ్చులు కానీ ఏమీ లేదు. మేము ఆడుకున్నది లేదు, అందరం బాగానే ఉంటున్నాం. అది ఒక్కటే, మీకు అది ఏరే ఉద్దేశం ఏమీ లేదు సార్. అది ఒక్కటే ప్రాబ్లం. అది నాకు ఏమీ కూడా రానివ్వము మీకు ఇక్కడ నుంచి అనే మాట మాట్లాడుతున్నారు. చూసాం, ఒక 2 రోజులకు ఎత్తానంటే చూసాం, ఒక 4 రోజులు చూసాం, 5 రోజులు చూసినాక ఇక అసలు ఏమీ మాట్లాడే పని లేదు అంటున్నారు. ఇంకా ఉండే తీయాల్సినవి అని అంటున్నారు. అందుకని మేము ఇక కలెక్టర్ గారికి వద్దాం కలవలేదు, ఇంకా 1000 అర్జీలు ఇచ్చాం. మేము తెనాలి మండల్, మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. అది మేము పోయిన ఇయర్ కూడా ఆయన్నే వేశారు. ఈ ఇయర్ మేము 9th, పోయిన ఇయర్ 8th. ఎలానో ఆయన వేశారు, మేము వేయించుకున్నాము, బాగానే ఉంది. ఈ ఇయర్ మేము అర్థం కావట్లేదని హెచ్ఎండిసి దగ్గరికి వెళ్తే హెచ్ఎం టీచర్ అన్నారు మూసుకొని కూర్చోండి అన్నారు. అసలు మేము పేరెంట్స్ దగ్గర వద్దు, ఆయన దగ్గరికి హెచ్ఎం టీచర్కి అడిగాము. అడిగితే ఇలా చెప్పారు, మాకు అసలు తెలుగు అర్థం కావట్లేదు, తెలుగు సార్ని మార్చండి, కొంచెం హెచ్ఎం టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని పేరెంట్స్ని పిలిపిస్తే పేరెంట్స్ని 1.5 hour ఆపారు. హెచ్ఎం టీచర్ ఏం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు. మాకు తెలుగు సబ్జెక్ట్ అసలు అర్థం కావట్లేదు. కలిసాము, మారుస్తామన్నారు, డిప్యూటీ మేడం చెప్పారు. నా పేరు బి అవంతిక. తెనాలి మండలం పెదరావూరు గ్రామం నుంచి మేము వచ్చాము. మాకు తెలుగు సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కావట్లేదు. ఆ విషయం గురించి మేము హెచ్ఎం టీచర్ని అడిగితే హెచ్ఎం టీచర్ మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. ఆ విషయం గురించి మా పేరెంట్స్కి కూడా మేము ఫస్ట్ కంప్లైంట్ ఏదన్నా ఉంటే మేము ఫస్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం, టీచర్స్ దగ్గరికి వెళ్తాం. టీచర్స్ సాల్వ్ చేయలేకపోతే ఆ విషయం గురించి పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం. అందుకని మేము హెచ్ఎం టీచర్ని అడిగితే మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. అందుకని మేము పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళని 1.5 hour నుంచో పెట్టారు. అప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదు.
ఆ హెచ్ఎం టీచర్ తెలుగు సార్ వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. మాకు ఇప్పుడు 9th అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు మార్క్స్ వేస్తారు, మేము వేయించుకుంటాం. 10thలో మాకు కాదు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మార్క్స్ వేస్తారు, పేపర్ కరెక్షన్ చేసేది వేరే స్టేట్ వాళ్ళు. మాకు తెలుగులో తక్కువ మార్క్స్ వచ్చి మేము ఫెయిల్ అయ్యామంటే అసలు ఎలా ఉంటుంది? అందుకని చెప్పి మేము ఇక్కడ దాకా వచ్చాము. ఆల్రెడీ 10th వాళ్ళు డిఈఓ గారికి లెటర్ రాసి మా హెచ్ఎం సార్కి ఇవ్వమంటే వాళ్ళు చించేసి పేపర్ పడేశారంట. అందుకని మేము అక్కడ కుదరదని చెప్పి ఇక్కడికే వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. స్థలం ఖాళీ చేయమని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మేము ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా, యనమతల గ్రామము. మేము ఒక 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. మా తాతగారి నుంచి వచ్చినది అది. ఇల్లు కట్టుకొని ఉంటే చుట్టుపక్కల వారందరూ కలిసి మమ్మల్ని దాడులకు చేస్తున్నారు. మా కుక్కల్ని చంపేశారు, గతంలో పిల్లుళ్ళు చంపేశారు, అలాగే మిమ్మల్ని కూడా చంపేస్తాం. మీ ఇంటి మీదకే వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు? అది టార్గెట్ మేము అక్కడ లేకపోతే అదంతా వాళ్ళు వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మమ్మల్ని మేము ఉంది ఇద్దరమే, మా వారు నేను, ఇంకా మాకు వెనక ఎవరు లేరు. అందువల్ల మా పాప ఉంది, ఒక పాప చదువుకుంటుంది. ఇక మమ్మల్ని అందరినీ అక్కడ లేకోకుండా చూస్తే చంపేస్తే వాళ్ళు తీసుకోవాలని, ఆక్రమించుకోవాలని ఇప్పుడు 3 సార్లు దాడి చేశారు కర్రలతోటి. మామూలు వాళ్ళే కాకపోతే వాళ్ళ వెనక పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే అది కొంచెం రోడ్డు అమ్మటే ఉంటుంది ల్యాండ్ది. అందుకోసం మమ్మల్ని చంపే ప్రయత్నిస్తున్నారు, కబ్జాకు ప్రయత్నించి మమ్మల్ని చంపడానికి